వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. క్రిస్ సిటీ నిర్మాణ పనులు చేపడుతున్న బీవీఎస్ఆర్ కంపెనీకి చెందిన వాహనాలను తీగపాలెం గ్రామస్తులు అడ్డుకొని శనివారం ఆందోళన వ్యక్తం చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం లింగవరం పంచాయతీ పరిధిలోని తీగపాలెం గిరిజనులు తమ నివాసాలను కాపాడుకునేందుకు ఆందోళన బాట పట్టారు. క్రిస్ సిటీ నిర్మాణ పనుల్లో భాగంగా అధికారులు ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, పునరావాసం కల్పించకుండా మరియు నష్టపరిహారం చెల్లించకుండానే గిరిజనులకు చెందిన 14 ఇళ్లను తొలగించేందుకు బీవీఎస్ఆర్ కంపెనీ ప్రయత్నిస్తుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక రెవెన్యూ అధికారులు, ముఖ్యంగా వీఆర్ఓ కంపెనీకి వత్తాసు పలుకుతూ ఇది ప్రభుత్వ భూములని బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. ఇప్పటికే కంపెనీకి చెందిన గ్రావెల్ టిప్పర్ల రాకపోకలతో దుమ్ము ధూళి సమస్యలతో అనారోగ్యానికి గురవుతున్నామని, అన్యాయంగా ఇళ్లను కూల్చివేస్తే తాము రోడ్డున పడతామని వాపోతున్నారు. ఈ క్రమంలో శనివారం బీవీఎస్ఆర్ కంపెనీకి చెందిన టిప్పర్లను అడ్డుకొని తమ నిరసనను తెలియజేశారు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద గిరిజనులను వారి స్వగృహాల నుండి వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తూ కార్పొరేట్ కంపెనీకి కొమ్ము కాయడం ద్వారా అధికారులు తమ కర్తవ్యాన్ని విస్మరించడమే కాక గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు సైతం బాధితులను అండగా నిలుస్తూ ఈ దౌర్జన్యకర చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి సదరు గిరిజనులకు తగిన న్యాయం చేసి పునరావాసం కల్పించే బాధ్యతను తీసుకోవాలని, లేని పక్షంలో ఈ పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నారు. క్రిస్ సిటీ పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. నష్టపరిహారం ఇవ్వకపోయినా ప్రజలు ఎటువంటి అడ్డంకులు పెట్టకుండా బ్రహ్మాండంగా కంపెనీ వారికి పూర్తి సహకారంతో ఈ గత 2 సంవత్సరాల్లో మాకు తెలిసి 70-80% వరకు కూడా జరిగిపోయింది. ఈ నిర్మాణ పనుల్లో తీగపాలెం గ్రామం సుమారు 40 కుటుంబాలు ఉన్నాయి. తీగపాలెం గ్రామంలో ఇది గత 100-150 సంవత్సరాలు మాకు తెలిసి, అంతకుముందు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో మాకు కూడా పూర్తిగా తెలియదు. ఈ రోడ్డు నిర్మాణం పనుల్లో 14 ఇళ్ళు అడ్డం వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఆ 14 ఇళ్ళు తీసేయడానికి వీఆర్ఓ గారు చేతులు బాగా కలిపి జనాలు భయపెడుతున్నాడు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా ఎవరికి కూడా వాళ్ళని కావాలంటే పోలీసు వాళ్ళని పెట్టి బెదిరిస్తాము, మిమ్మల్ని ఎక్కడంటే అక్కడ పెడతాము అని బాగా బెదిరిస్తున్నారు. ఈ నోటీసులు ఇచ్చి ఏదైనా చేసున్నా బాగుండు. గ్రామం డెవలప్మెంట్ కోసము మేము మా గ్రామం అనుసరించి సుమారు 10 ఎకరాల ల్యాండ్ని మేము సర్వే చేయకుండా ఆపుకున్నాం. ఎందుకంటే ఫ్యూచర్లో జనాభివృద్ధి పెరుగుతుందని, దానివల్ల మేము 10 ఎకరాలనే మా గ్రామం చుట్టూ ఆపుకుంటే ఈ ఏపీఎస్ వాళ్ళు జన ఆదరణ లేకుండా, జనాలతో సంబంధం లేకుండానే వాళ్ళు నిర్ణయాలు తీసుకొని వాళ్ళు 3 ఎకరాల 50 సెంట్లు మీకు కేటాయించామని వాళ్ళు నిర్ణయించారు. అంటే జన ఆదరణ, జనాలో అభిప్రాయం లేకుండానే సొంత నిర్ణయాలు తీసుకొని ఒక వీఆర్ఓ గారు నెక్స్ట్ ఏపీఎస్ వాళ్ళు కలిసి ఇలా చేశారు. సరే, ఈ 10 ఎకరాలకు నష్టపరిహారం మేము ఆ రోజు మీకు ఇవ్వలేదు కదండి, గవర్నమెంట్ ల్యాండ్ అయినా మాకు ఆ 10 ఎకరాలకు నష్టపరిహారం ఇవ్వమంటే నష్టపరిహారం ఇవ్వకుండా, ఈ కోల్పోయే రైతులు ఇళ్ళు కోల్పోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. జనాలకు అభిప్రాయం తెలియకుండానే జనం లేని టైంలో చూసి ఊర్లో ఏదో వర్క్ చేయడము, రాళ్ళు వేయడము, ఏదో తీసిన రైతులు పోయి ఏదైనా అడిగినప్పుడు రకరకాలుగా ఇబ్బందులు పెట్టి పోలీసు వాళ్ళతో బెదిరిస్తాం మేము. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు. అంత గవర్నమెంట్ ల్యాండ్ అన్నప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు అయితేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేమి ప్రతి గవర్నమెంట్ ల్యాండ్ మీద ఉన్న రైతుకి నష్టపోకుండా వాళ్ళ 8 లక్షలు నష్టపరిహారం కేటాయించి ఈ ఏరియాలో ఇంత అభివృద్ధి చెందుతుంటే మేమంతా సహకరిస్తున్నాము. ఇక్కడున్న జరిగే సుమారు 1000 ఎకరాలు, సుమారు ఒక 400 ఎకరాలకు అమౌంట్ డబ్బులు ఈ మధ్య వచ్చాయి. గత 2 సంవత్సరాలుగా రాకపోయినా కూడా మా గ్రామంలో ప్రతి ఒక్కరు సహకరించి, చుట్టుపక్కల రెవెన్యూ ప్రజలు సహకరించి ఇంత పని సక్సెస్గా చేస్తూ ఉంటే జనాల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు వీఆర్ఓ గారు. ఆయన కారణం ఏమో మాకే తెలియదు. ఈ నష్టపోయే రైతులకి అందరికీ నష్టపరిహారం అందాలని, ఇల్లు కోల్పోయే వాళ్ళకి ఇల్లు కట్టించేంత వరకు ఉన్న దగ్గర కదిలియకూడదని 100 సంవత్సరాలు ఉన్న చెట్లని తీసేస్తున్నారు. వాళ్ళకి పనులకు అడ్డం వస్తున్నాయని 100 సంవత్సరాలు ఉన్న చెట్లు అన్నీ కోల్పోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని కోరుతున్నాం. మా సమస్య ఏంటంటే సార్, ప్రజెంటు ఈ బీవీఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీకి రోడ్డు పెట్టారు సార్. గ్రామంలో ఫస్ట్ ఊరికి బయట పెట్టారు. ఊరికి బయట పెట్టిన తర్వాత మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత ఊరు మధ్యలో పెట్టారు సార్. ఊరు మధ్యలో పెట్టేసి 14 ఇళ్ళు మేము లేపేస్తాము, మీకు షెడ్లు వేసిస్తాం బయట, ఆ షెడ్లో ఉండండి, ఇల్లు కట్టించిన తర్వాత ఇళ్ళకి పోదురు అని చెప్పారు సార్. మేము అలా ఒప్పుకోలేదు సార్. ఒప్పుకోకపోవడం వల్ల వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నిన్న ఈఆర్ఓ గారు, బాలాజీ గారు సార్, మా రెవెన్యూ ఈఆర్ఓ గారు వచ్చి బలవంతంగా
ఊర్లో చిన్న చిన్న ఇల్లు పక్కన కొద్ది స్థలాలు ఉంటాయి కదా సార్ ఊర్లో, ఆ స్థలాల మీద ప్లాట్లు పెట్టాడు సార్. ఏడిస్తాం మీకు ఇల్లు అని. ఇప్పుడు నాకు ఒక కొడుకున్నాడు, ఒక కూతురు ఉంది. ఒక కొడుకు ఏం చేయాలి సార్? నేను స్థలం, నా ఇల్లు కాక పక్కన స్థలం పెట్టుకున్నా, ఆ స్థలం పక్కన వాళ్ళకి ఇస్తాను. నేను ఎలా భరించగలను? ఎలా ఒప్పుకుంటాను సార్ నేను? అలాగా కనీసం ఆ స్థలానికి కాంపౌండేషన్ అయినా ఇచ్చి వాళ్ళకి, పక్కన ఇల్లు పోయే ఇళ్ళకి కాంపౌండేషన్ ఇచ్చి దాంట్లో పెట్టాలి. ఏమి ఇవ్వం, ఇక్కడ స్థలం ఉన్న ఇల్లు లేపే ఇంటికి స్థలం ఇవ్వం. మీ ఇష్టం ఏమేమి చేసుకుని చేసుకోండి, మేము ఏడే పెడతాము, ప్లాట్లు వేస్తామని చెప్పి జేసీబీ తీసుకొచ్చి రాళ్ళు తీసుకొచ్చారు సార్ నిన్న. మేమైతే మేము ఒప్పుకోలేదు సార్. మేము ఊరు మొత్తం ఒకటిగా అయ్యి మేము ఒప్పుకోకపోవడం వల్ల బాలాజీ గారు నిన్న వెళ్ళిపోయేసి ఈ రేపు ఆదివారం రోజు పోలీసులు తీసుకుని వస్తామని చెప్పి బెదిరిస్తున్నారు సార్. ఇది మాకు న్యాయం జరగాలని మేము ఊరు మొత్తం సార్, కనీసం విధాంతలు ఉన్నారు సార్. ఆ ఇల్లు లేచిపోయే వాళ్ళు విధాంతలు 4 ఉన్నారు సార్, 5 మంది విధాంతలు ఉన్నారు సార్. భర్తలు లేని వాళ్ళు ఎక్కడ బతకాలి సార్? ఏరే దగ్గర షెడ్ వేస్తే ఎక్కడ బతకాలి సార్ వాళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాకు కావాల్సిన మా డిమాండ్ ఏంటంటే వాళ్ళకి ఇల్లులు కట్టించి, వాళ్ళకి సోటు తీసిచ్చి ఇల్లులు కట్టించిన తర్వాత అది లేపితే అప్పుడు ఈ మీకు రోడ్డుకి మేము గవర్నమెంట్కి మేము వ్యతిరేకం కాదు సార్, కంపెనీకి గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు. మేము దానికి సానుకూలంగా సహకరిస్తాం, ఇబ్బంది అనేది సార్. కాకుంటే మాకు న్యాయం జరగాలి. న్యాయం జరిగిన తర్వాత ఏ పని చేసుకోండి, అది సార్. పోలీసుల గారిని తీసుకొచ్చి మమ్మల్ని భయపెట్టిస్తాము, కొట్టిస్తాము, ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాయని చెప్పేసి భయపెడుతున్నారు. ఇది వచ్చేసి మన చిలుకూరు విఆర్ఓ వచ్చేసి వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది పోతే ఈ మాకు నష్టపరిహారం కల్పించి పోతే మమ్మల్ని ఎక్కడైతే మమ్మల్ని ఇల్లులు కట్టి అక్కడ శాశ్వతమైన ఇల్లులు కట్టి పర్మనెంట్గా తక్షణమే ఆ చర్యలు తీసుకోమంటే ఆ చర్యలు తీసుకోకుండా వాటిని పక్కన పెట్టేసి మా ఇల్లులు లేపే పనిలో వచ్చేసి ముందుగా దీనికి మాత్రం ముందు ప్రోత్సాహం కల్పిస్తున్నారే కానీ ఆ ఇల్లు కట్టించాల్సిన దానికి ఎటువంటి ప్రోత్సాహం దానికి కలిగించకుండా దాని మీద యాక్షన్ తీసుకోకుండా పోతే మా ఇల్లులు ఏదైతే వెళ్తున్నాయో అంటే కోల్పోతున్నారో ఈ వీళ్ళని వచ్చేసి తరచు భయపెడుతూను పోతే మీరు వెళ్ళిపోమంటూ ఇళ్ళల్లో జేసీబీలు పెడుతూ పోతే హద్రాళ్ళు వేస్తూ వీళ్ళని భయపెడుతూ ఈ యొక్క పనులు చేస్తూ మమ్మల్ని భయపెడుతూ ప్రతిదినం ప్రతి గడియ మమ్మల్ని ఈ విధంగా భయభ్రాంతులు చేస్తున్నారు వీళ్ళు. నాకు భర్త లేడు, 4 పిల్లలు. ఇప్పుడు వచ్చి రోడ్డు కట్టామని చెప్పి మా ఇల్లు తీసేయాలంటున్నారు. మేము చాలా కష్టపడి కట్టుకున్నాము అప్పు చేసి. నా భర్త ఉన్నప్పుడు అప్పు చేసి కట్టుకున్నాము ఆ ఇల్లు. 4 పిల్లకాయలు మాకు. ఇప్పుడు వచ్చేమిటో ఇల్లు తీసేస్తున్నారు, పక్కకు బొమ్మంటున్నారు. వాళ్ళు ఏమిటో రోడ్డు పోసుకోవాలంటున్నారు. ఇప్పుడు 3 సెంట్లు ఇస్తామంటున్నారు. 3 సెంట్లు మేము ఇవ్వని చెప్పి మాకు సరిపోదని చెప్తున్నాం. మేము 3 సెంట్లు ఇస్తామంటున్నారు, ఇల్లు కట్టిస్తామని చెప్తున్నారు. మాకు అది సరిపోదు స్థలము అని మేము చెప్తున్నాము అని చెప్పారు. పక్కన ఇస్తామని చెప్పారు, మేము ఒప్పుకోలేదు దానికి. మేము రోడ్డు పోసుకొని తర్వాత మీకు మళ్ళీ కట్టిస్తామని చెప్పారు. మళ్ళీ మేము ఒప్పుకోలే. మీరు పక్కకు పోయి మళ్ళీ మీరు రోడ్డు పోసుకుంటే మళ్ళీ మాకు కట్టిరు, మేము ఒప్పుకోమని చెప్పాము సార్. అప్పుడు అని అంటే మళ్ళీ వచ్చారు, జేసీబీలు తీసుకొని వచ్చారు మళ్ళీ స్థలాలు చూపించాలని. ఆ స్థలాలకి అవతల వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు ఇస్తామని చెప్పారు, ఒప్పుకోలేదు. అంతవరకు వెళ్ళిపో ఉన్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.